హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఐరన్ పొటాషియం ఎక్కువగా ఉండే ఈ రాగులతో రాగి జావ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంటే స్టార్ట్ చేసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 100 ml వాటర్ యాడ్ చేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం వరకు బాగా కలిపి ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ రాగి పిండికి 3 కప్పుల వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా తిరగబడే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ పిండి ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. వెంటనే చిక్కబడితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ రాగి జావ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ప్రతిరోజు తీసుకోవటం వలన బోన్ స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే ఇందులో ఐరన్ పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు తీసుకునే అలవాటు అయితే చేసుకోండి. సో మీలో ఎంతమంది ప్రతిరోజు ఈ రాగి జావని తీసుకుంటారో కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం బాగా ఉడికిన తర్వాత 1 కప్తో ఒక చిక్కటి పెరుగు మజ్జిగలా కలిపి ఇందులో యాడ్ చేసుకొని తీసుకుంటే మనకి ఈ రాగి జావ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ రాగి జావని అంబలి అని పిలుస్తుంటారు. సో చూసారు కదా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా 5 నిమిషాల్లో ఈ రాగి జావని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి జావని మీరు కూడా ప్రతిరోజు తీసుకునే అలవాటు అయితే చేసుకోండి. సో చూసారు కదా, సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఈ రాగి జావని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.